లక్ష్మణ్ గారు, మరో ముఖ్యమైన విషయం, అమరావతి నిర్మాణానికి, రాజధాని నిర్మాణానికి ఏదైతే బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారు 15,000 కోట్ల రూపాయలు అందజేయడానికి అసిస్ట్ చేస్తాం, ఫెసిలిటేట్ చేస్తాం అన్నప్పుడే కొన్ని విమర్శలు వచ్చినాయి. గ్రాంట్ అని ఎందుకు అనరు? మీరు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులు మంజూరు చేయదు? ఎక్కడో అప్పుకి మధ్యవర్తిగా ఉంటానని మాత్రమే ఎందుకు చెప్తున్నారు అన్ని వచ్చిన విమర్శల నేపథ్యంలో ఇప్పుడు అది కూడా కాదు, ఏకంగా ఏదైతే ఇప్పటివరకు అయితే ఉన్న సమాచారం ప్రకారం వరల్డ్ బ్యాంక్ నుంచి ఆ అప్పు ఇప్పిస్తారని ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో వారు పర్యటిస్తున్నారు. ఈ వారం అంతా వారంతా ఇక్కడుండగానే వచ్చినటువంటి ఈరోజు సమాచారం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏదైతే అప్పు ఉందో అది ప్రతి సంవత్సరం బడ్జెట్లోనే ఏకంగా ఏపీకి కేటాయించిన కేటాయింపులు ఉంటాయి కదా, నిధుల కేటాయింపులు మినహాయించుకుంటాము ప్రతి సంవత్సరం. ఏంటి సార్ ఇది? ఒకటి స్వయంగా రోజు బడ్జెట్ తర్వాత ప్రెజెంటేషన్ తర్వాత ఈవినింగ్ క్లారిటీ ఇస్తూ మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఎస్ మేము అన్నది కరెక్టే, గ్రాంట్ కాదు, వీ డూ ఫెసిలిటేట్ 15,000 crore from external entity like World Bank or Asian Development Bank or whatever it is. సరే, మొత్తానికైతే ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి, ఏదో రకం ముందైతే నిధులు వస్తున్నాయి. సరే, ఎట్లయితే ఏమైందిలే అని అనుకుంటే ఇప్పుడు ఆవిడేమన్నారు ఆ రోజు? ఇది కూడా చెప్పారు, ఇన్ కేస్ ఏపీ గనక అప్పుని కట్టలేనటువంటి పరిస్థితి వస్తే మేము మాట్లాడుకుంటాం, మేము ఆల్రెడీ కూటమిలో ఉన్న సభ్యులం కాబట్టి మేము దానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలో లేకపోతే ఫైనాన్షియల్గా దాన్ని క్లియర్ చేసే ఆలోచన కూడా మేము చేస్తామని చెప్పారు. మరి ఆవిడ చెప్పిన మాటలకే విలువ లేకుండా ఈరోజు మళ్ళీ ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఇచ్చినటువంటి నిధుల నుంచి కోతేస్తామని చెప్తే ఇంక వీళ్ళు చేసేదేంటి సార్? ఇది లక్ష్మణ్ గారు, మీ ఆడియో ఒకసారి చెక్ చేయరా? మ్యూట్లో ఉన్నాడు సార్. విభజన చట్టంలో క్లియర్ గా రాజధాని నిర్మాణానికి, వెనకబడిన జిల్లాల అభివృద్ధికి, అలాగే పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తాము అన్నది స్పష్టంగా ఉంది. సరే, పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు చేశారు, వాళ్ళే నిధులు ఇస్తున్నారు. రాజధానికి కూడా దాదాపు 9,000 కోట్ల వరకు ఖర్చు పెట్టారు, ఇచ్చారు కొంత. ఇంకా వెనకబడిన జిల్లాలకు కూడా కేటాయించిన ఒక్కో జిల్లాకు 50 కోట్ల ప్రకారము రాయలసీమ, కోస్తాంధ్ర 7 జిల్లాలకు కూడా కేటాయించారు. సరే, నిధులు డైవర్ట్ చేసుకున్నారా, ఎలా ఖర్చు పెట్టారన్నది ఇప్పుడు చర్చ కాదు. గతంలో అయితే ఇచ్చారు. మన పార్లమెంట్ లో ఆమె చాలా క్లియర్ గా మేము 15,000 కోట్లు కేటాయిస్తున్నాము ఆంధ్రప్రదేశ్కు అన్నది. మళ్ళీ ప్రెస్ మీట్ లో అది ఏజెన్సీల ద్వారా, అంటే చివరకు వరల్డ్ బ్యాంక్ ద్వారా కేటాయిస్తాము అని. అంటే వరల్డ్ బ్యాంక్ కి పూచికత్తు ఉండి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించడం కాదు, వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకొని ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చి వరల్డ్ బ్యాంక్ కేంద్రమే చెల్లించాలి, వడ్డీ కానీ అసలు కానీ. అది అందులో ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఏం రూల్స్ మారుస్తా నాకు తెలియదు. అప్పుడు ఆమె చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వరల్డ్ బ్యాంక్ అనేది డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వదు, కేంద్రానికి ఇస్తుంది, కేంద్రం రీపేమెంట్ చేస్తుంది, త్రూ కేంద్రం ద్వారా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. రీపేమెంట్ అనేది కేంద్రం చేసుకుంటూ వస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళా కొత్త మేలకి ఇవ్వాలేమొచ్చింది అంటే, ఏదైతే మేము ఆంధ్రప్రదేశ్కి ఇస్తామో ఈ 15,000 కోట్లలో మళ్ళీ మేము మినహాయించుకుంటాము వాళ్ళకి ఇచ్చేటువంటి ఆర్థిక సహాయంలో అని వచ్చింది. మినహాయించుకుంటే సహాయం చేసినట్టు ఏముంది? ఇప్పుడు మనకి ఏదో పాకెట్ మనీ లేదని ఫ్రెండ్ని అడిగితే వాడు అప్పించినట్టుంది వ్యవహారం. అరే బాబు, సహాయం చేయవయ్యా, నేను అప్పుల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను అంటే సహాయం చేయడం వేరు, అప్పియడం వేరు కదా. అయితే ఒకటి ఇక్కడ అవకాశం ఏముందంటే, ఎన్డీఏ కూటమిలో బీజేపీ కూడా ఉంది కాబట్టి రేపొద్దున అలా నిధులు కేటాయించినా కూడా మినహాయిస్తాము అని ఇప్పుడు చెప్పినప్పటికి కూడా
మినహాయింపును మేము రద్దు చేస్తున్నాము, లేదు ఆర్థిక పరిస్థితి బాగలేదు ఆంధ్రప్రదేశ్కు, మేమే చెల్లిస్తాము అని కూడా చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్ల 2 అవకాశాలు ఉన్నాయి. అంటే సరే ఏది ఏమైనా మరి పొత్తు శాశ్వతమా కాదా అని ఏమైనా డౌట్ పడుతున్నారేమో బీజేపీ వాళ్ళు, నాకైతే తెలియదు. అంటే శాశ్వతం అంటే 5 ఏళ్ల వరకు, ఎందుకంటే గతంలో ఫెయిల్ అయిపోయింది కదా. అలా ఉన్నప్పుడు మెలికే పెట్టచ్చేమో కదా. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీకి ఏదో దగ్గర అవుతున్నారు అనేటువంటి సోషల్ మీడియాలు విపరీతంగా స్క్రోలింగ్లు వస్తున్నాయి, రకరకాల న్యూస్లు వస్తున్నాయి. వస్తున్నప్పుడు ఒకవేళ బీజేపీ అలాంటి ఆలోచన చేస్తుందేమో, ఓకే ఆయన మళ్ళీ మన పొత్తు వదులుకుంటే బాబాయ్ డబ్బులు కట్టే నువ్వు అని చెప్దాం అనుకుంటున్నారో తెలియదు, వాళ్ళ ఆలోచన ఎలా ఉంది. అయితే అది తప్పు. ఒకవేళ అలాంటి ఆలోచన బీజేపీకి ఉంటే అది చెడ్డ ఆలోచన. ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వము అంటే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత బాగా నష్టపోయింది, అభివృద్ధి జరగలేదు. ప్రజలందరూ కూడా ఇవాళ ఓటర్స్ అందరూ కూడా ఆశ పెట్టుకొని ఉన్నారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఉంది, నిధులు ఇస్తారు, రాజధాని నిర్మాణం పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుంది, వెనకబడే జిల్లాల అభివృద్ధి జరుగుతాయి అనేటువంటి ఆశతో ఉన్నారు. ఆ ఆశతోనే ఇష్టం లేకపోయినా బీజేపీకి ఓట్లేశారు కొంతమంది, అందరూ వేయలేదు. తెలుగుదేశం ప్రభావంతోనే 3 పార్లమెంట్లు 8 అసెంబ్లీలు గెలిచారు బీజేపీ. సొంతంగా బీజేపీ ఓట్లతో వాళ్ళు ఒక్క సీటు కూడా గెలవలేదు. అది వాళ్ళకు తెలుసు, ప్రజలకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ మనుగడే ఏమైతే అలాంటి పిచ్చి పనులన్నీ చేస్తే ఆ పార్టీకి మనుగడే ఉండదు ఆంధ్రప్రదేశ్ లో. ఇంకా జీరో, మన ముందే జీరో ఉండింది, మళ్ళీ జీరోకి వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు చేయకూడదు అలా. అది ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా 43 సంవత్సరాలు 44 సంవత్సరాలు అవుతున్న జర్నలిస్ట్ గా ఉమ్మడి రాష్ట్రంలో బాగా అభివృద్ధి జరిగేటువంటి దాన్ని అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ చీలిస్తే దానికి బీజేపీ సమర్థించి 2 రాష్ట్రాలు 2 విధాలు అని చెప్పి, అది ఒక ఆంధ్రప్రదేశ్కే వచ్చిందా? అంతకుముందు 3 రాష్ట్రాలు విడగొట్టి మిగతా ఉత్తరప్రదేశ్ ఎంత పెద్ద రాష్ట్రం, ఎందుకు బీజేపీ విడగొట్టలేదు? ఇక్కడ మన వాళ్ళు ఇడగొట్టి, పోనీ ఇడగొట్టిన వాళ్ళు ఏమన్నా సహాయం చేశారంటే ఏదో నిధులు డైవర్ట్ అయిపోయాయని సత్తాయించి ఇవ్వకుండా, ఎందుకు చంద్రబాబు నాయుడు పొత్తు వదులుకుంటేనే ట్రేడ్ చేశారని మొత్తం నిధులే కేటాయించింది. ఇది రాజకీయం పక్కన పెట్టండి, చంద్రబాబు పొత్తు ఉండొచ్చు, పోకపోవచ్చు. రాష్ట్రం ఏంటి పరిస్థితి? రాష్ట్రం ఎంత అధ్వానంగా తయారైపోయి ఉంది అది చూడండి. కేంద్ర ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది ఆలోచించుకొని ఇవ్వాలి. 15,000 కోట్లు కాదండి, బీహార్కు ఒకప్పుడు 1,00,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు. ఎలా ఇచ్చారు మరి? ఎస్, ఇవ్వాలి. అక్కడ ఎందుకు? అక్కడ బిలో పావర్టీ 80%, ఇప్పుడు 70% ఉంది, అప్పట్లో 80% ఉండేది. అంత అధ్వానమైనటువంటి స్టేట్ ఇండియా మన భారతదేశంలోనే లేదు. ఆ రోజు ఇచ్చారు, ఎవరైనా తప్పు పట్టారా? ఇచ్చినందుకు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వమే కదా, కేంద్రంలోనే బీజేపీ కదా ఇచ్చింది. మీరు రాష్ట్రం ఇంత దారుణమైన పరిస్థితులు, రోడ్లు లేవు, అన్ని 5 సంవత్సరాల కాలం పాటు ఎంత గ్రామీణ ప్రాంతాలకైతే మనం వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తారు? వెంటనే రెవెన్యూ ఎలా వస్తుంది? అసెట్ ఎట్లా క్రియేట్ అవుతాయి? రెవెన్యూ ఎలా పెరుగుతుంది? అవకాశమే లేదు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఇంకా మెలికలు పెట్టుకుంటూ మాట్లాడితే రాబోయే ఎన్నికల్లో పుట్టగతులు కూడా ఉండవు బీజేపీ అలాగే చేస్తే. సాహిబ్ గారిని అడుగుదాము. సాహిబ్ గారు, ఏంటి టీడీపీ రియాక్షన్? ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది? ఏదన్నా ఉంటే ఇతోధికంగా సహాయం ఏంటి? అసలు సహాయం కూడా కాదు, ఇట్స్ రైట్ ఆఫ్ ఏపీ పీపుల్. ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారంగా రాజధాని నిర్మాణం అనేది పోలవరంతో పాటుగా కేంద్రం యొక్క బాధ్యత. కేంద్రంలో ఎవడున్నాడు అనేది మాకు అనవసరం, ఆడు బీజేపీనా కాంగ్రెసా, మీ రాజకీయ పరంగా ఇక్కడ మీకు స్టేక్ ఎంత ఉంది, హూ కేర్స్ యు ఆర్ గెటింగ్ ఐ మీన్ ఆల్ ద షేర్ ఫ్రమ్ ఆల్ ది, ఎలా అయితే అన్ని స్టేట్స్ లాగానే ఏపీ నుంచి కూడా వస్తున్నాయి కదా మీకు సెంట్రల్కి. మరి సెంటర్లో ఒకటి రూల్స్ ప్రకారం కరెక్ట్, 2 రాజకీయ పరంగా చూద్దాం. రాజకీయ పరంగా నీకు స్టేక్ లేకపోయి ఉండొచ్చు బీజేపీకి, కానీ
అదే ఏపీ ప్రజలు ఓట్లు నీకు సొంతంగా లేకపోయినా కానీ నీకు అన్ని సీట్లు వచ్చింది, కనీసం ఆ గ్రాటిట్యూడ్ అన్న ఉండాలిగా, ఆ కృతజ్ఞత అన్న ఉండాలిగా. 3, టీడీపీ అక్కడ బీహార్లో జేడీయూ మీద ఆధారపడి బతుకుతోంది, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సెంట్రల్లో. ఎక్కడ ఫెయిల్యూరు? వాళ్ళు అంటే ఆ భయం కూడా లేదా? లేదంటే టీడీపీ దాన్ని కూడా ఒప్పించడంలో ఫెయిల్ అయిందా? కంపారిజన్ ఖచ్చితంగా చేస్తాం. బీహార్కి ఇదే బడ్జెట్లో ఏపీకి డైరెక్ట్గా నిధులు కేటాయించకుండా వాళ్ళకి దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు గ్రాంట్లుగా అనౌన్స్ చేశారు. మరి వాళ్ళు సాధించుకోగలిగింది టీడీపీ ఎందుకు సాధించుకోలేకపోతుంది? ఇంకా మాట్లాడితే టీడీపీ కన్నా జేడీయూకే తక్కువ 12 ఎంపీ సీట్లే ఉంది. మీకు టీడీపీకి సింగిల్ పార్టీగా 16 ఎంపీ సీట్లు, సెకండ్ లార్జెస్ట్ ఇన్ ఎన్డీఏ ఇన్ ప్రెజెంట్ సెంట్రల్ గవర్నమెంట్, విచ్ ఈస్ వై హీ కెప్ట్ ఏ సెకండ్ ప్లేస్ ఫర్ చంద్రబాబు నాయుడు. ఎప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన పక్కనే చేరేసుకొని కూర్చోబెట్టారు. ఎవరికి కావాలి? సెకండ్, థర్డ్ ఇవి కాదు మాకు కావాల్సింది. ప్రయారిటీ ఇన్ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్, న్యూలీ ఫార్మ్డ్ స్టేట్. అంతేగా, ఇంకొకటి యాడ్ చేస్తున్నాను. ఆయన వచ్చి ఏం చెప్పాడండి? ఆ మట్టిను నీళ్ళు ఇచ్చినప్పుడు సెకండ్ టు కూడా కాదు, ఢిల్లీ తలదన్నే రాజధాని చేస్తాడు. మాటలు ఎవడేం చెబుతాడు? మాటలు కోటలు దాటచ్చు, చేతల్లో కావాలి మాకు. సురేష్ గారు, ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో చాలా సార్లు రాజధాని గురించి డిస్కషన్ చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ ని విభజించిన తీరుని గురించి చాలా సందర్భాల్లో మనం డిస్కషన్ చేసుకున్నాం. వాస్తవానికి కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు మన రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా అధ్వానంగా ఉంది. నేనేమంటానంటే, ఇప్పుడు కొంత ఆవేదనతో మాట్లాడినా కానీ, ఎవరు మాట్లాడినా కానీ మన రాష్ట్రం బాగుండాలనేది అందరి కోరికండి. సో దీంట్లో ఏంటంటే, ఇప్పుడు ఈ 15,000 కోట్లకు సంబంధించి నేను ఒక చిన్న చెబుతా. ఒక కుటుంబం ఆర్థికంగా చితికిపోయి ఉండిద్దండి. ఇక ఎక్కడ అప్పులు పుట్టడానికి కూడా లేదు. ఎవడు మన కలిసి చోట్ల ఏదో ఒక విధంగా ముందరికెళ్ళాలి ఆ కుటుంబం. ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తే తీసుకోమా? ఖచ్చితంగా తీసుకుంటాం. అదేవిధంగా ఈ 15,000 కోట్ల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం అడ్డం ఉండి రాష్ట్ర ప్రభుత్వం అది అమరావతి రాజధాని డెవలప్మెంట్ కోసం ఇస్తుంది. అంతేగాని విభజన చట్టంలోని హామీలకు దీనికి ఎక్కడ లింక్ లేదనేది ఒకటి గమనించాలి. రెండో అంశం, ఈ రోజు 3,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ అలాట్మెంట్ చేసేసారు. బహుశా రేపు ఎల్లుండిలో ఆ డబ్బులు వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే, రాజధాని ప్రాంతంలో ఒక 20 మంది ప్రపంచ బ్యాంకు అధికారులు వాళ్ళు ఇక్కడ పర్యటిస్తున్నారు. అమరావతికి మనం డబ్బులు ఇస్తే ఏ విధంగా వీళ్ళు ఈ అప్పు తీర్చగలరు? రెండో అంశం, ఇక్కడ అసలు మౌలిక వస్తువులు ఏ విధంగా ఏర్పాటు చేయాలి? గత ప్రభుత్వం 400 కోట్లు మాకు వద్దని చెప్పి అప్పుడు డిపిఆర్ సిఆర్డిఏకి ఇస్తే అది వద్దని చెప్పి క్యాన్సిల్ చేశారు. ఒకసారి క్యాన్సిల్ అయిపోయిన తర్వాత వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రెండోసారి నిధులు ఇరండి కాబట్టే కేంద్రం అడ్డం ఉండి ఇప్పిస్తుంది. ఇది గమనించాలి. ఇది రెండో అంశం, ప్రధానమైనటువంటి అంశం, చాలా మందికి తెలియనటువంటి అంశం కూడా. సో దీంతో పాటు ఏంటంటే, ఏషియన్ బ్యాంక్ ప్రతినిధులు కూడా వచ్చారు. వాళ్ళు కూడా అమరావతి ప్రాంతాన్ని, అమరావతిలో ఉన్నటువంటి ఆ భూముల యొక్క పరిస్థితిని, సిఆర్డిఏ చట్టాల గురించి వాళ్ళు కూడా వివరంగా తెలుసుకుంటున్నారు. ఆ 15,000 కోట్లే కాదు, ఏషియన్ బ్యాంక్ నుంచి కూడా తీసుకొస్తానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. దీంతో పాటు ఏంటంటే, అసలు అమరావతిని త్వరితగతిన అభివృద్ధి చేయాలనేది ఈ 15,000 కోట్లతో పాటు రేపు కేంద్రం అడిషనల్ గా సహాయం చేస్తానికి కూడా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆ సహాయం కూడా తీసుకుంటాం. గతంలో స్మార్ట్ సిటీలైనా వచ్చేయండి, ప్రతి సంవత్సరం కూడా 1,000 కోట్ల రూపాయలు ఇచ్చేవాళ్ళు. కానీ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క స్మార్ట్ సిటీ కూడా ఎంపిక చేయలేనటువంటి దుస్థితిలో ఉన్నాం. అమరావతిని వాళ్ళ పేరు కూడా పెడతానికి ఇష్టపడలేదండి. అమరావతిలో ఏదైతే ఉన్నాయో దాన్ని నిర్వీర్యం చేయడం వల్ల పైపెచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ సిఆర్టీఏ మ్యాపింగ్ ని వాళ్ళు మార్చేశారు సార్. ఇక్కడ కీలకంగా ఉన్నటువంటిది, మీరు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటువంటి కొన్ని కార్యాలయాలు వస్తానంటే లేదు మీకు ఇక్కడ అలాట్మెంట్లు లేవు, మేము మీకు ఆ స్థలాలు ఇవ్వటం లేదని చెప్పి ఆపిన సందర్భాలు ఉన్నాయి. దీంతో పాటు అసలు 3 రాజధానులు అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు పదే విశ్వ సంస్కృతిని తీసుకెళ్లడం వల్ల అమరావతి కుంటుపడిపోయింది. అమరావతిలోకి మీకు చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు కూడా సగం ఆగిపోయి ఉన్నాయి. మీకు అంతదాకా ఎందుకండి? హైకోర్టు పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, అదేవిధంగా ఐఏఎస్ క్వార్టర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ 4th క్లాస్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ కావచ్చు, ఇవన్నీ ఆగిపోయి ఉన్నాయి కదా. దాదాపు జస్ట్ ఒక 250 కోట్ల రూపాయలు పెడితే అన్ని అయిపోయాయి. అప్పుడు వీళ్ళ డబ్బులే కాదండి, ఆ వరల్డ్ బ్యాంక్ ఇచ్చే నిధులతో బ్రహ్మాండంగా అమరావతి అయిపోయింది. అమరావతిని నిర్వీర్యం చేయడం వల్ల ఈ రోజు ఆ జంగిల్ని క్లియర్ చేస్తానికి దాదాపు 50 కోట్ల రూపాయలు అవుతున్నాయండి. మీరు అంటున్నారు పదే మరి కేంద్రం మనకు హామీలు ఇవ్వాలని చెప్పి. ఆ రోజు విధించేటప్పుడు కూడా నేను కొన్ని కీలకమైనటువంటి విషయాలు దాన్ని రోజుల తరబడి మనం మాట్లాడుకోవచ్చు. ఆ రోజు ఏ విధంగా జరిగింది, బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏ విధంగా జరిగింది, వీటిలోకి వెళ్ళామంటే మనం ఏమి డిస్కషన్ చేసుకోలేనటువంటి సందర్భాలు.
ఇవాళ మేము అనేది ఏంటంటే ఆ వచ్చే 15,000 కోట్ల రూపాయలతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఇంకా కొంత అమౌంట్ వేసుకొని 2 సంవత్సరాలలో అమరావతిని డెవలప్మెంట్ చేయాలండి. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే కేంద్ర కార్యాలయాలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, వీటన్నిటిని కూడా త్వరితగతిన అభివృద్ధి చేయాలి. ఇక్కడ మీకు ఏమవుతుందంటే అమరావతి ప్రాంతం ఇప్పుడు మీరు లైవ్ లో చూపిస్తున్నారు, ఆ ప్రాంతం మొత్తం కూడా చూడండి ఎంత సగం గట్టి బిల్డింగ్లు ఏ విధంగా చూసినోడు ఏమనుకుంటాడంటే ఇది ఎక్కడో అడుగుల్లో ఉండే కావాలనుకుంటారు. కానీ బ్రహ్మాండమైనటువంటి ఆ సిఆర్డిఏ చట్టంలో ఉన్నటువంటి చాలా నియమాలు ఉన్నాయి. ఇదిగో ఈ ప్రాంతంలో ఇది వస్తే ఇది వచ్చిందని. ఎక్కడైనా కానీ ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే కదండి వేరే వాళ్ళు వచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. కానీ మనం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ చేయకుండా దాన్ని ఆ విధంగా వదిలేస్తే అసలు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతండి? ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మేము ఏదైతే ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మేము తప్పు పట్టడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఒక వ్యూహం ఉంటే ఉండుండొచ్చు, ఒక స్ట్రాటజీ ఉంటే ఉండొచ్చు. కానీ నేనేమంటున్నానంటే బీజేపీ లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఒక స్ట్రాంగ్ సిగ్నల్ జనాల్లో కూడా పంపించాలి కదా, మేము వీఆర్ దేర్ ఫర్ యూ అని చెప్పేసి. ఎందుకంటే ఒకసారి ఇంకోటి మాట్లాడుకుందాం. మన రాష్ట్రం లాగానే కేంద్రం దగ్గర డబ్బులు లేవా అంటే అది కూడా కాదు. రీసెంట్ గా ఆర్బీఐ ఎక్స్ట్రా ఏదైతే పోగుబడి ఉన్నటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పింది 2 లక్షల కోట్ల రూపాయలు. అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నితిన్ గడ్కరీ గారు కూడా అడిగినట్టు ప్రాజెక్ట్స్ ని శాంక్షన్ చేయడానికి కారణం ఆయన శాఖలో కూడా నిధులకేమి కొరత లేదు. అందుగురించే మరి ఆయన చేసినట్టు మోదీ ఎందుకు చేయడు అంటే ఆయన సొంత సొమ్మ ఏంటది నాకు అర్థం కాదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ కే కాదండి, రాష్ట్రాలు ఏదైనా కానీ డెవలప్మెంట్ కావాలనుకున్నప్పుడు కేంద్రం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మరి ఏం చేసుకుంటారు నాకు తెలియదు. మరి వీళ్ళు కూడా ఏమైనా వ్యాపారం చేస్తున్నారు, మరి బయటగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. 14 లక్షల కోట్లు అప్పు తెచ్చినప్పుడు ఎంత పెద్ద డిస్కషన్ డిబేట్లు జరగల. వాస్తవంగా 15,000 కోట్ల రూపాయలు వాళ్ళు అభివృద్ధి కోసం ఇస్తానంటే ఇంత డిస్కషన్ చేస్తున్నారండి. అరే ఏంది సురేష్ గారు? అరే సార్ మేమేం కాదంటలేదు సార్, 15,000 కోట్లు నేనేమంటున్నానంటే అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా మీకు ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పేసి మా తాపత్రయం. మీరు అంటే ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ స్మూత్ గా ఫంక్షన్ జరగాలని, మీరు అంటే మనకి ప్రభుత్వం స్మూత్ గా ఫంక్షన్ జరగాలనేది సార్ మా తాపత్రయం. లేకపోతే మాకు సురేష్ గారు నేను చెబుతున్నానండి, స్మూత్ గా జరగాలి, పనులు జరగాలి, అభివృద్ధి జరగాలి, రాష్ట్రం ముందరకెళ్ళాలి, రాష్ట్ర ఆదాయం పెరగాలి, పరిశ్రమలు రావాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పించాలి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగుండాలి, రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దాలి. అలాగని చెప్పేసి ఇప్పుడు మాట్లాడింది ఫైనల్ గా సార్. నేను ఆల్రెడీ చెప్పాను, చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ ఒక స్ట్రాటజీ ఉండుండొచ్చు, ఒక వ్యూహం ప్రకారంగా వెళుతుండొచ్చు, ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అనే దాని మీద ముందు వెనక చూసుకుంటుండొచ్చు. నేనేం తప్పు పట్టట్లేదు. యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనం మాట్లాడుకుంటాం తప్ప ఇంతే తప్ప ఇక్కడేదో ప్రభుత్వానికి ముందరగాలకు బంధాలు వేసే కార్యక్రమాలు ఏవీ లేవు. మీరు అలా భావించాల్సిన అవసరం. నేను ఒకటి అంటున్నా, ఇక్కడ మౌలిక వస్తువుల్లో భాగంగా ఇప్పుడు ప్రపంచ బ్యాంకు సహాయం కావచ్చు, ఎవరైనా కానీ అడ్డం ఉండి తీసుకొస్తున్నాం. 14 లక్షల కోట్లు తెచ్చారు, ఎటుపోయినాయో తెలియనటువంటి పరిస్థితి. దాంట్లో కనీసం 10,000 కోట్ల రూపాయలు పెట్టినా కానీ అమరావతి బ్రహ్మాండంగా ఉండేది కదా. 3 రాజధానులను తీసుకొచ్చారు, ఎక్కడన్నా కానీ డెవలప్ చేశారు చెప్పండి. ఇక మాకు ప్రణాళికలు అసలు ఆయనకి అసలు ఉద్దేశం లేదు కదా సార్. మనం ఓపెన్ గా మాట్లాడుకుందాము. చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసింది ఏది ఆయన కంటిన్యూ చేసే ఉద్దేశమే లేదు కదా. అది ఇంకా దీంట్లో అనవసరం, ఇంక చర్చ అనవసరం. ఏదో నామకే వాస్తే కళ్ళ నీళ్ళు తుడవడానికి శాసన రాజధాని అన్నాడు అంతే. అక్కడ కూడా పెద్ద కమిట్మెంట్ ఏం లేదు. అవకాశం దొరికితే వాటిని కూడా వేరే చోట తరలిస్తాడు. కాబట్టి ఏంటంటే హిస్ ఐడియా ఈజ్ వెరీ క్లియర్ సార్. అయిపోయింది ఇప్పుడు దాని గురించి ఎందుకు. సురేష్ గారు అసలు పెళ్లికి వెళ్ళిపోయి అక్షంతలు వేస్తా మీరు ఎప్పుడు విడాకులు తీసుకున్నారంటే అన్నట్టుందండి. మీరు ఎప్పుడు ఇడిపోతారని చెప్పి పెద్దలు అంటున్నారు. పెళ్లికి వెళ్ళి ఆశీర్వదించండి, మేము ముందుకు వెళ్తున్నాం, ఆశీర్వదించండి. ఇడాకులు ఎప్పుడు తీసుకుంటారండి? మిమ్మల్ని పోట్లాడమనట్లేదు సార్, మిమ్మల్ని ఏం పోట్లాడమనట్లేదు. మనకున్న రైట్ అంటున్నాం సార్. గఫూర్ గారు, సురేష్ గారు మాకు ప్రణాళిక ఉంది. ప్రజలు ఏదైతే మ్యాండేటరీ ఇచ్చారో ఆ మ్యాండేటరీని మేము ఖచ్చితంగా విశ్వాసంతో అదే చెప్పండి. నేనే అన్నాను కదా మేబీ మీకు ప్రణాళిక ఉండుండొచ్చు. చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇప్పుడు 5 years కదా, ఇప్పుడు 2 months అయింది. ఒక స్ట్రాటజీ ఉండుండొచ్చు, ఆల్రెడీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం వెళ్తుండొచ్చు. నేను కాదంట్లా, కానీ యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం న్యూస్ ప్రకారం మనం మాట్లాడుకుంటున్నాం. గఫూర్ గారు, సురేష్ గారు, ఇప్పుడు సాహెబ్ గారి సొంత ఇంట్లో పెళ్లి అయితే ఎవరికేం అభ్యంతరం లేదు, వాళ్ళు ఎంత జల్సా చేసుకునే ఎవరికేం అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారు సొంత కార్యక్రమం ఏదైనా చేసుకుంటే ఎవరికేం అభ్యంతరం లేదు. ఇక్కడ 3 పార్టీల కూటమి తరఫున
వాళ్ళు వాగ్దానం చేసింది ఏమిటి? అన్ని విధాలు ఆదుకుంటాం ఆంధ్ర రాష్ట్రాన్ని అని. ఎవరు? బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకోవడం అంటే ఆంధ్ర రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు దానికి సహాయం చేయడం. ఇప్పుడు అమరావతికి గ్రాంట్ రూపంలో ఇవ్వాలి అనేది ప్రజానీకం అంతా కోరుతున్నారు. గ్రాంట్ రూపంలో మేము ఇవ్వము అనేసి కేంద్రం చెప్తుంది. తప్పది. ఇక్కడ టీడీపీని మనం అనడం లేదు, బీజేపీని అంటున్నాం. ఎందుకంటే ఒక పెద్ద వ్యవస్థ, 48 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, కోటి కోట్లు అప్పు చేస్తున్నారు వాళ్ళు. మరి అటువంటి వాళ్ళను మనం ఏమంటాం అంటే, అయ్యా ఒక రాష్ట్రం అన్యాయంగా బలి అయిపోయింది, ఈ రాష్ట్రం యొక్క రాజధాని నిర్మాణానికి మీరు సాయం చేయాలా అని అడుగుతున్నాం. ఇప్పుడు వాళ్ళు ఎక్స్టర్నల్ ఏజెన్సీ నుంచి ఇప్పిస్తాము అన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? 30 సంవత్సరాల తర్వాత కదా రికవరీ బిగిన్ అయ్యేది, కాబట్టి మనకి ఇది బెనిఫిట్ అన్నాడు. ఇప్పుడేమంటున్నారు నిర్మలా సీతారామన్ గారు? 30 సంవత్సరాలు కాదు, వచ్చే సంవత్సరం నుంచే మీ తోక కత్తిరిస్తామని చెప్తున్నారు. సాహెబ్ గారికి దాని బాధ అర్థం కావడం లేదు. తోక కత్తిరిస్తే ఎట్లుంటుంది, కొంచెం కారం పొడి కూడా చల్లితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రము తన బడ్జెట్ చాలా ఇబ్బందులో ఉంది. ఆంధ్ర రాష్ట్రం 15 లక్షల కోట్లు ఒక ఆయన అప్పు చేసిపోయినాడు. అప్పు చేసిపోయినాడు అన్నారేమిటిది? జనం వెంటబడినారు కదా, తరిమేసినారు జనం అతన్ని. మిమ్మల్ని పెట్టింది ఎందుకు? జాగ్రత్తగా మేనేజ్ చేస్తారని. కాబట్టి మీరు కేంద్రం మీద ఒత్తిడి పెంచి, అయ్యా ఈ రాష్ట్రానికి మీరు అప్పుగా ఇచ్చి అది కూడా వచ్చే సంవత్సరం నుంచే మీరు కట్ చేస్తే ఎట్లా అని అనడానికి మీకు ధైర్యం లేదు, అనడానికి నోరు రావడం లేదు. మళ్ళీ శాపనార్థాలు పెడుతున్నారు. ఏమిటి? పెండ్లికి వచ్చి విడిపోతారా అని అడుగుతారా అని. తప్పది. మేం చెప్పేది ఏమిటి? అయ్యా కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలా. 30 సంవత్సరాలు జనరల్గా, ఎందుకంటే ఎక్స్టర్నల్ లోన్స్ అన్ని కూడా వెంటనే రికవరీ స్టార్ట్ కావండి. ఎక్స్టర్నల్ లోన్స్ ఏవి కానీ రికవరీ వెంటనే స్టార్ట్ కావు. మరి దీంట్లో ఎందుకు నిర్మలా సీతారామన్ గారు మేము మీకు ఇచ్చే కేటాయింపుల్లో కట్ చేస్తామని చెప్తున్నారు? నాకు అర్థం కావడం లేదు. దీనికి రాజకీయాలకు సంబంధం లేదండి. లక్ష్మణ్ గారు చెప్పారు కదా, ఏదో రాజకీయంగా కాంగ్రెస్ అవన్నీ త్రాష్ అండి. చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి పొరపాటు పని చేయడు. ఆయన చాలా జాగ్రత్తగా డబ్బులు ఆనా పైసలు ఎట్లా రాబట్టుకోవాలని చూస్తాడు తప్ప మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీతో మాట్లాడడము అది చేయడు ఆయన. పాయింట్ ఏమిటంటే, మీ అవసరాలు ఉన్నాయి, కరెక్ట్. మీ అవసరాలకు కంప్లీట్గా సరెండర్ కావడం మీకు మంచిది కాదు. మీరు బార్గెనింగ్ పెట్టుకోండి. జనతాదళ్ బార్గెన్ చేస్తున్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఎందుకు బార్గెన్ చేయదు అనేది మేము అడుగుతున్నాం. ఇది కూడా మీ సొంతం కాదు, మా సొంతం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం. కాబట్టి వెంటనే వచ్చే సంవత్సరం బడ్జెట్ నుంచి కోతకు వస్తాం అనేటువంటి ఆలోచన అర్ధరహితమైంది. ఖండించాలి మనం. 30 సంవత్సరాల తర్వాత రికవరీ స్టార్ట్ అవుతుందని చెప్పారు. 30 సంవత్సరాలు ఈ 15,000 కోట్లు పెడితే కొంత ఎకనామిక్ యాక్టివిటీ జనరేట్ అవుతుంది. కాబట్టి ఆ తర్వాత మనం ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చు. అసలు గ్రాంట్ ఇవ్వాల్సింది పోయి అది ఎక్స్టర్నల్ లోన్స్లో ఉండేటువంటి మిగతా లోన్స్తో సమానంగా చూడకుండా మళ్ళీ పించేసి మీకు వచ్చే సంవత్సరం నుంచే మీకు తొడపాశం పెడతామనడం మాత్రం అన్యాయము. కేంద్ర ప్రభుత్వం అన్యాయం చెప్పదలుచు. కాబట్టి అమరావతికి రెండవది ఏమంటే, నేను సాహెబ్ గారికి వారి ద్వారా వారి పార్టీకి కూడా చెప్పేది, ఇప్పుడు ఇంకా మేము లోన్ తీసుకుంటాము, ఇంకా మేము ఆలోచిస్తున్నాము. మహానుభావ, పోయినసారి మీరు ఇట్లా చేసే ఇంటికి పోయినారు, మళ్ళీ ఇప్పుడు అట్లా చేయొద్దు. ప్రజలు ఆయన గతంలో పరిపాలకుడు శుద్ధ అవివేకి, శుద్ధ పరిపాలన అనుభవం లేనోడు, స్వార్థం తప్ప ఇంకేం లేదు కాబట్టే జనం తరిమేస్తారు. మీరు అమరావతితో పాటుగా రాష్ట్రం యొక్క ప్రగతి, అన్ని జిల్లాల అభివృద్ధి, అన్ని ప్రాంతాల అభివృద్ధి సమదృష్టితో చూడండి. అట్లా కాకపోతే మాత్రం చాలా తొందరలోనే మీకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అమరావతికి మినిమం ఏం పెట్టాలో పెట్టండి. రాష్ట్రం యొక్క సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయండి. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు డబ్బులు ఖర్చు పెట్టండి. రాయలసీమ ప్రాజెక్టులకు డబ్బులు ఖర్చు పెట్టండి. ఉపాధి కల్పన కోసం మీరు సీరియస్గా ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా అమరావతి అభివృద్ధి చేయండి తప్ప ఇప్పుడు మొత్తం ప్రపంచంలో డబ్బులన్నీ తీసుకుని వచ్చి అమరావతిలో పెడతామంటే ఈ ఒక్క మాట చాలు, మీ మీద అసంతృప్తి పెరుగుతుంది ప్రజల్లో. బాగా అసంతృప్తి నుంచే మీరు వచ్చారు అధికారంలోకి. కాబట్టి సంయమనంతో మాట్లాడి సమగ్ర అభివృద్ధి నినాదంగా
అన్ని ప్రాంతాలు మావే అనేటువంటి పద్ధతిలో మీరు అభివృద్ధి చేయాలని కోరుకుంటాం. కేంద్రం మీద ఒత్తిడి పెంచండి. రాష్ట్ర ప్రజలు మేమంతా బాగా బీజేపీని తిడితే మీకు ఉపయోగం, బార్గెన్ చేసుకోండి. ఆ రకంగా బీజేపీని తినడానికి కూడా మీరెందుకు అడ్డుపడతారు? మేము బీజేపీని తిడుతున్నాం, మిమ్మల్ని తిట్టండి. మీరు అయ్యా మా రాష్ట్రంలో మేము చాలా తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నాము, మీరు ఈ సహాయం చేయండి, వెంటబడి ఆ రకంగా సహాయం రూపంలో తీసుకుంటండి అనేటువంటి నేను మనవి చేస్తాను. ఓకే గఫూర్ గారు, వెల్ సెడ్. సైద గారు కంక్లూడ్ చేసేయండి. అలాగని చెప్పేసి మనం ఒంటెద్దు పోకడలాగా మాట్లాడుతాం కదా. ఇప్పుడు రైల్వే జోన్ కదలికి వచ్చింది, విశాఖ రైల్వే జోన్ కదలికి వచ్చింది, అది క్లియర్ అవుతుంది. అలాగే గ్రామాలకు సంబంధించి నిన్ననే 988 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 5 years వాళ్ళు ఒక రోడ్ మ్యాప్ పెట్టారు, ఇంకొక 1000 crores రిలీజ్ చేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు గఫూర్ గారు చెప్పిందే రాష్ట్రం యొక్క సమగ్రాభివృద్ధిలో భాగమే. గ్రామాలంతా కూడా రాష్ట్రం అంతా ఉన్నాయి కాబట్టి గ్రామాలు అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి. ముందు పరిస్థితులు బాగాలేదు కాబట్టి, రోడ్లు బాగాలేదు, పారిశుద్ధ్యం బాగాలేదు, ఇవన్నీ కూడా. సో కాబట్టి ఏంటంటే అక్కడక్కడ ఏమైనా చిన్న చితగా ఉంటే ఖచ్చితంగా మీడియా పరంగాను అలాగే పార్టీల పరంగా రాష్ట్రం బాగుపడాలని కోరుకునే దానిలో భాగంగానే ఈ సజెషన్స్ అన్ని అలాగే స్పోర్టివ్గా తీసుకుంటారని అనుకుంటున్నాను. కాబట్టి అన్నీ కూడా సవ్యంగానే స్మూత్గానే జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇంకాస్త బాగుండాలనే కోరికతో చెప్తున్నటువంటి మాటలుగా పరిగణిస్తారు అనుకుంటున్నాను. సాహిబ్ గారు కంక్లూడ్ చేశాను సార్. సైద గారు. సురేష్ గారు, వాస్తవంగా కరెక్ట్గా నెల క్రితం జూలై 22వ తారీఖున మన పార్లమెంట్ బడ్జెట్ సమావేశం జరిగింది. పార్లమెంట్ బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించి అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించుకున్నట్లుగా మన ఆంధ్ర కోడైనటువంటి సీతారామన్ గారు చెప్పారు. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలందరూ కూడా సంతోషించారు. ఎందుకంటే పదే బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రాకి ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నాం, ఇన్ని వేల కోట్లు ఇస్తున్నాం అనేటువంటి మాట చాలా ఇన్సొంపుగా అనిపించింది. ఆ రోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా సంబరాలు చేసుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు, టపాసులు దాల్చుకున్నారు, ఆహో ఓహో అని అందరూ బ్రహ్మాండంగా ఆనందపడ్డాం, మాతో సహా. అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కాబోలి వడ్డీ వాడిలాగా, ఎందుకంటే కాబోలి వాడు వడ్డీ ఇస్తే ఎలా ఉంటుంది, 1,00,000 రూపాయలు అప్పిచ్చి 10,000 రూపాయలు వడ్డీ కింద ముందే జమ చేసుకుంటాడు. అట్టనే ఈ 15,000 కోట్ల రూపాయలు అప్పు కూడా రాష్ట్రానికి ఇచ్చేటువంటి నిధుల నుంచి మినహాయించుకోవడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఆ రోజు డిబేట్ లో కూడా అనేక మంది తెలుగుదేశం, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు మాట్లాడారు. ఇది మా ఘనత అని చెప్పారు. సంవత్సరానికి 15,000 కోట్లు, 5 సంవత్సరాలకి 5-15 75,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి వస్తున్నాయి అని చెప్పి సంకలు గుద్దుకొని గట్టిగా మాట్లాడారు. నేను ఏం చెప్తున్నానంటే, నేను ఇక్కడ తెలుగుదేశాన్నో లేకపోతే ఇంకొకరినో విమర్శించడం కాదు. ఒకటి సార్, ఇప్పుడు ఒకటి ఇక్కడ ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడిన మాటలను కూడా పరిగణన తీసుకోవాలి. ఆవిడ మాట్లాడిన మాటలే ఇవన్నీ. ఇది ఈ 15 ఇక్కడతో ఆగిపోదు, ఈ సంవత్సరానికి సంబంధించి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ యాడ్ ఆన్ అవుతా ఉంటే, ఇప్పుడు మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా, సాహిబ్ గారు మాట్లాడినా, గఫూర్ గారు ఎవరు మాట్లాడినా కానీ కేంద్ర ప్రభుత్వం ఒక మాట మాట్లాడిందంటే ఒక శాంటిటీ ఉండదు అనుకుంటున్నాం కదా. అందులోనూ షీఈ్ నథింగ్ బట్ ద మినిస్టర్ ఆఫ్ దట్ పర్టికులర్ పోర్ట్ఫోలియో. కాబట్టి మరి ఆవిడ మాట్లాడిన మాటలని మరి ఆవిడే సమాధానం చెప్పాలి. ఇంకొకటి, చాలా చక్కగా తెలుగులో కూడా ఆ రోజు సాయంత్రం మీడియాలో ఆవిడ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళారు కాబట్టి మరి ఆవిడ ఓన్ లాంగ్వేజ్లో ప్రజలకందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పినటువంటి లాంగ్వేజ్లో మాట్లాడిందే ఈరోజు మరి ఆవిడే వైలేట్ చేస్తే దెన్ షీ హ్యాస్ టు క్లారిఫై ఆర్ ఎల్స్ షీ హ్యాస్ టు అపాలజైజ్ అట్లీస్ట్. నేను సురేష్ గారు నేను ఏం చెప్తున్నానంటే, మన రాష్ట్రం అప్పుల్లో ఉంది, 10 లక్షల కోట్లు అప్పుల్లో ఉంది. రాజధాని లేని ప్రాంతంగా మనం అల్లాడుతా ఉన్నాం. 33,500 ఎకరాలు భూమి ఇచ్చినటువంటి రైతులు రాజధాని ప్రాంతంలో నిన్న వచ్చినటువంటి ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందంతో వాళ్ళు సాధక బాధలు మాట్లాడుకున్నారు, విషయాలు చెప్పారు. వారం రోజుల నుంచి 22 మంది ప్రతినిధి బృందం, ఈ ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం కానివ్వండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధి బృందం కానివ్వండి, ఈ వివిధ బృందాలుగా ఇడిపోయి రాజధాని ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. తర్వాత అధికారులతో, సిఆర్డి అధికారులతో మాట్లాడుతున్నారు, రైతులతో మాట్లాడుతున్నారు.
ఈ రాజధాని నిర్మాణ సమితి యాక్సెస్, రోడ్ యాక్సెస్ చట్ట, ట్రైన్ యాక్సెస్ చట్ట ఇవన్నీ గమనిస్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనందరం 15,000 కోట్ల రూపాయలు రాబోతున్నాయని ఆనందంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో చావు కబురు చల్లగా చెప్పినట్లుగా 3,000 కోట్ల రూపాయలు ముందుగా ఇచ్చి దీన్ని విడతల వారీగా ఆ 15,000 కోట్ల 5 సంవత్సరాలు 5 3 15,000 కోట్ల రూపాయలు మేము జమ వేసుకుంటాం అనేటువంటి మాటలు వింటా ఉంటే నిజంగా బాధ కలుగుతాం. మోడీ గారి మాయలో పడి రాష్ట్ర ప్రజలు ఇప్పటికే 10 సంవత్సరాలు కాలం గడిచిపోయింది. చట్టం చేయకుండా వ్యవహారాలు చేసి ఆ పార్లమెంట్ లో తలుపులు వేసేసి వ్యవహారం చేయటం దరిద్రం ఇక్కడ, అది గమనించాలి. సైదా గారు ఒక్క నిమిషం కొద్దిగా సమయం పాటించండి. మళ్ళా ఇప్పుడు ఎవరు తప్పు చేశారు ఎవరు ఒప్పు చేశారు అనేది కాదు. ఒక్క నిమిషం ఆగండి సైదా గారు. కాంగ్రెస్ తప్పు చేస్తే మరి బీజేపీ కూడా అంతే పెద్ద తప్పు చేసినట్లే ఆ రోజు సమర్థించారు కాబట్టి ఆ అంశాల జోలికి వెళ్ళొద్దు, ఆ అంశాల జోలికి వెళ్ళొద్దు. ఇక్కడ పాయింట్ ఒక్క నిమిషం సైదా గారు మీరు కూడా ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ మాయలో పడొద్దు, మోదీ మాయలో పడొద్దు అంటే మోదీకి ఏమన్నా ఏపీ మీద కక్ష ఉంటుందా? నాకు అర్థం పాయింట్ ఏంటంటే యాక్చువల్గా ఏపీ ద్వారా ఆయనే బెనిఫిట్ పొందాడు. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు ఆయన నిజంగానే బిజినెస్ చేస్తున్నాడు అనుకుందాం, లేదంటే కానీ ఆ యాంగిల్లోనే ఆలోచిస్తున్నాడు అనుకుందాం. ఏపీ వలన బీజేపీకి మేలు జరిగింది. ఇప్పుడు సెంట్రల్లో ఆ గవర్నమెంట్ నిలబట్టడానికి ఒక ఊతమైంది, ప్రధానమైనటువంటి ఊతమైంది. కాబట్టి మాయ చేస్తాడు అని అనుకుంటాం అది అంత ఇది కాకపోతే దీంట్లో ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకవేళ ఏపీకి ఇలా ఇస్తే, ఒకవేళ ఏపీకి ఇస్తే మిగిలిన రాష్ట్రాలు అడుగుతాయి కాబట్టి దీనికి ఏ రకంగా చేయాలనే దాంట్లో ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం. పాయింట్ ఏంటంటే నాకు కూడా తెలిసినంత వరకు పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టుగా కంప్లీషన్ చేయాల్సిన బాధ్యత సెంటర్కు ఉంది. కానీ విభజన చట్టంలో నేను కూడా అన్నాను బాధ్యత అన్నాను, కానీ అక్కడ టర్మ్స్ ఇక్కడ టెర్మినాలజీ చాలా తెలివిగా వాడతారండి. విభజన చట్టంలో ఖచ్చితంగా రాజధాని నిర్మాణ పూర్తి బాధ్యత కేంద్రానిదే అనేదేమో అక్కడ మెన్షన్ లేదు. సహాయం చేయాలన్నారు కానీ బాధ్యత పూర్తిగా అయితే సెంటర్ మీద పెట్టినట్టుగా లేదు. అది నేను విన్నది ఏది విభజన చట్టంలో. దాన్ని అడ్డంగా పెట్టుకొని ఇప్పుడు కేంద్రం నాటకాలు ఆడుతుంది గత 10 సంవత్సరాల నుంచి. సరే ఇప్పుడు పొలిటికల్ కంపల్షన్ వచ్చింది కాబట్టి ఒకవేళ మీరు అన్నట్లు మాయా గీయా చేస్తే మాత్రం ఆయనే మాయమైపోతాడు 2029లో. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. టైం ఎక్కువ లేదు, సారీ. సైదా గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. గఫూర్ గారు థ్యాంక్ యూ. అలాగే లక్ష్మణ్ గారు, ఎస్పీ సాహిబ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.